యుగిరాజు గారు, చెప్పండి. కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వ్యయం 55,000 కోట్లు ఎంతో నిర్ణయించారు. తర్వాత కేంద్రం చెప్పింది మేము 47,000 కోట్లకు మించి ఇవ్వము, మిగతాది మీరే పెట్టుకుని చేయండి అని అన్నారు. తర్వాత దాన్ని 33,000 crores కూడా తగ్గించినట్టుగా వార్తలు వచ్చాయి. అసలు ఈ నిధుల పంపిణీ విషయంలో మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఒక రకమైన ఘర్షణ మొదలైంది. తర్వాత జగన్ విషయం వచ్చేటప్పటికి వాళ్ళు కొంత సహాయం చేస్తున్నట్టు కనిపించినా ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళలేదు. అసలు ప్రధానమైన సమస్య ఎక్కడుందంటారు? ఈ అసలు ప్రాజెక్ట్ శాంక్షనే రాజకీయపరమైనదండి. అంటే దాన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా ఇవ్వడానికి కారణం, అంటే రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కాబట్టి ఏదో ఏడుస్తున్నారు ఆంధ్రులు అన్నట్టుగా ఇచ్చారు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా. సో రాజకీయంతో ప్రారంభమైంది ఇది. దాని పుట్టుకే రాజకీయంతో ప్రారంభమైంది. ఆ రాజకీయ పరంగానే కొనసాగింది. గత 10 సంవత్సరాలుగా కూడా రాజకీయంగానే కొనసాగుతుంది, ఇప్పటికీ కొనసాగుతోంది. సో దాని మీద ఉన్న రాజకీయ దృష్టి నిర్మాణ పరంగా లేదు. ప్రతివాడు కూడా దాంట్లో నుంచి వచ్చే రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేశారండి. సో అది బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా సరే, 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం అయినా సరే, లేదా 19-24 మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా ఇదే పద్ధతిలో నడిపారు, రాజకీయంగానే నడిపారు. అయితే ఈ రాజకీయంగా నడపడంలో నిధుల సమస్య అనేటువంటిది మీరు ప్రస్తావించారు. పోలవరానికి తగిన నిధులు ఇవ్వట్లేదు కాబట్టి నేను బయటకు వస్తున్నాను అనేటువంటి చంద్రబాబు చెప్పిన విషయం కాదండి. ఆయన ఎంతసేపటికి ప్రత్యేక హోదాకి మీదికి వెళ్ళాడు. అంటే ఎందుకైతే జగన్ జనంలోకి వెళ్తూ ప్రత్యేక హోదా అనే విషయం మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రత్యేక హోదా కోసం, సాధన కోసం నేను ఎన్డీఏలో నుంచి బయటకు వస్తున్నాను అన్నాడు. అప్పుడు అది కూడా రాజకీయ నిర్ణయమే. సో ఎప్పుడైతే ఆయన రాజకీయంగా విభేదించాడో పోలవరం మూలనబడిందండి. జగన్ వచ్చాడు, 2019లో జగన్ అధికారంలోకి వచ్చాడు. ఆయన దాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్టు లాగా భావించలేదు. అదేదో చంద్రబాబుకు సంబంధించిన ప్రాజెక్టుగా భావించాడు ఆయన. అదే వేగాన్ని ముందుకు తీసుకెళ్లకుండా జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని కనుక అదే వేగంలో ముందుకు తీసుకువెళ్ళి ఉంటే మన రాష్ట్రానికి మేలు జరుగుండేదండి. కానీ వారు చేసింది ఏమిటయ్యా అంటే, దాన్ని ఏదో తను చాలా ఆదా చేస్తున్నాను అనే ఉద్దేశంలో రివర్స్ టెండరింగ్ అనేటువంటిది ప్రక్రియ ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడే శాపం అయిపోయిందండి పోలవరానికి. అది పోలవరం కాదు, శాపమే అది. సో ఎప్పుడైతే ఆయన రివర్స్ టెండరింగ్ అని పక్కకు తీసుకున్నాడో, దాంట్లో దాదాపుగా 12 నుంచి 15 నెలల పాటు ఈ రివర్స్ టెండరింగ్లో గడిచిపోయింది జీవితం అంతా కూడా మొత్తం. ఈలోగా వరదలు వచ్చాయి, డయాఫ్రామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యామ్ దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటున్నారు, ఎవరు కారకులు అనేటువంటిది కొట్టుకుంటున్నారు. ఇది ఎప్పటికీ తేలే విషయం కాదు. ఇప్పటికైనా ఇక చలపతి గారు చెప్పినట్టు మర్చిపోయి, గతం ఏం జరిగిందో అనే నిందలు వేసుకోవడం మర్చిపోయి, దీన్ని జాగ్రత్తగా ఆంధ్ర ప్రాజెక్టుగా కనుక, అంటే తెలుగుదేశం ప్రాజెక్ట్ కాదు, వైకాపా ప్రాజెక్ట్ కాదు, ఇది తెలుగువారి ప్రాజెక్టుగా భావించి ఉదారంగా కనుక డబ్బులు ఇస్తేనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తవుతుందండి. రెండవది, మొట్టమొదట్లోనే జరిగిన తప్పు ఏమిటంటే ఆర్&ఆర్కి సంబంధించి నిధులని ఈ ప్రాజెక్టులో ఇస్తామని కేంద్రం ఇస్తామని హామీ ఇవ్వలేదండి. సో రీహాబిలిటేషన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ నిధులు ప్రాజెక్టులో నుంచి పక్కకు తీసుకెళ్ళిందండి. ప్రాజెక్టుకి సంబంధం లేదు, మేము ఇచ్చే నిధులకి సంబంధం లేదు, అది రాష్ట్రం పెట్టుకోవాలి అనేటువంటి పద్ధతిలో మాట్లాడింది. కానీ అది కూడా తప్పు. ఒక ప్రాజెక్ట్ అంటే మొత్తం అన్ని కలిపే ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది, అంతేగాని నిర్మాణం వేరు, రీహాబిలిటేషన్ వేరు అనేటువంటిది కాదు. సో దీనివల్ల మొత్తం మీద రాజకీయ మెలికలు పడిపోయి ఒకరిని ఒకరు దెబ్బ తీసుకోవడంలో ప్రయత్నాల్లో చేసుకొని అంతిమంగా ఆంధ్రులను దెబ్బతీశారండి. ఆంధ్ర జిల్లాలు దెబ్బతిన్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టు కనుక 2014-15 పూర్తి అయి ఉంటే, ఇరువైపులా కాలువలు కూడా రైట్ లెఫ్ట్ కెనాల్స్ వచ్చి ఉంటే 7 లక్షల ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రాజెక్టు కదా ఇది. కనీసం 7 లక్షలు కాకపోయినా 5 లక్షల ఎకరాలలో పంట పండినా ఎంత ఆదాయం వచ్చి ఉండేది ఈ పాటికి ఆంధ్రప్రదేశ్కి. సో ఆ విషయం మర్చిపోయారు. సో విశాఖపట్నం ఒక తాగునీరు అవసరాలు తీరుండేవి, స్టీల్ ప్లాంట్కి నీరు, సో పరిశ్రమలకు నీరు అందేవి.
ఈ మధ్యలో ఉన్న గ్రామాలలో అంటే కాలువల వెంట ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి వాటి నీటి కొరత కూడా తీరి ఉండేది, తాగునీటి కొరత కూడా తీరి ఉండేది. సో ఇన్ని రకాల లబ్ధి ఉన్నప్పటికీ, లేదా ఇంత భారీ ఆదాయం మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసే రైతుల దగ్గర నుంచి కానివ్వండి, ఇతరత్రా కానీ భారీగా మనకు లాభం వచ్చి ఉండేది, ఆదాయం వచ్చి ఉండేది రాష్ట్రానికి. ఇన్ని వదులుకోవడానికి సిద్ధపడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇది జరిగిందండి. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం 3%, 4% దాటి వాళ్ళే మాట్లాడలే ఇంతకన్నా చేసామని. చంద్రబాబు ఏదో కాకి లెక్కలు వేసి 75% దాకా తెచ్చాడు. 75 ప్లస్ వీళ్ళు చెప్పే 3-4% కలిపితే దాదాపుగా 75 నుంచి 80% పూర్తయింది అనుకుంటే, ఇక మిగిలిన ప్రాజెక్టుకి గొడవ పడాల్సిన అవసరం లేదండి. ఆ రాజకీయ గొడవ తగ్గించి తొందరగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం ఉదారంగా ఆదుకోవాల్సిన విషయాన్ని నచ్చజెప్పి, ఇప్పుడు రాజకీయంగా కేంద్రం ఈయన మద్దతుతో నడుస్తోంది కాబట్టి ఆ నిధులు తెచ్చుకునేటువంటి పద్ధతిని చంద్రబాబు కనుక జాగ్రత్తగా నడిపితే, తన రాజకీయ చతురత చూపితే, బహుశా పోలవరం నిజంగా ఒక వరంలాగా ఆంధ్ర ప్రజలు అనుభవించగలుగుతారండి. ఆ రాజకీయ విజ్ఞత, ఆ చతురత రెండు ఆయన ప్రదర్శించాలి. పెద్ద ఓనర్స్ చేసుకొని నిధులు అందించేటువంటి ఇది నరేంద్ర మోడీలో కూడా రావాలని కోరుకుందామండి. సార్ ఒక్క నిమిషం, దుగ్గరాజు గారు చాలా చక్కగా చెప్పారు. సార్ ఒక్క నిమిషం, సార్ ఒక్క నిమిషం. దుగ్గరాజు గారు పోలవరం అంటే వాస్తవానికి అందరికన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన్ని హలో సార్ ఒక్క నిమిషం సార్ చెప్పండి సార్ ఒక్క నిమిషం. ఇందాక దుగ్గరాజు గారు చెప్పినట్టు మా మిత్రుడు, పోలవరం అంటే వీళ్ళందరూ కాదు, చంద్రబాబు వీళ్ళ జగన్ వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారిని చూసుకోవాలి. ఆయనే ఫస్ట్ అటు ఇటు కాలువలు అవుతుంటే నవ్వారు. అరే ప్రాజెక్ట్ లేదు, కాలువలు అవుతున్నారని ఆయన నవ్వారు. ఏదైనా ఆయన ముందు జాగ్రత్తగా చక్కగా కూడా ఎందుకైనా భూసేకరణ జరిపి, ఇవాళ రాజమండ్రి దగ్గర పోలవరం ముంపు ప్రాంతంలో భూసేకరణ చాలా సమస్య, 39 గ్రామాలు. అలాంటిది ఆయన రాజశేఖర రెడ్డి గారు అటు ఇటు భూసేకరణ జరిపి కాలువలు దేవి ఇవాళ ఆయన ఇవాళ పోలవరం అంటే ముందు గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నెంబర్ 1. తర్వాత దుగ్గరాజు గారు చెప్పినట్టుగా ఏదైనప్పుడు కూడా ప్రాజెక్టు మన ఆంధ్ర వాడికి నాడి, దాన్ని అందరూ కూడా గతాన్ని మర్చి వాళ్ళ వల్ల లబ్ధి పొందారా, వీళ్ళ వల్ల లబ్ధి పొందారా, ఎవరి వల్ల లోపం జరిగిందని కాకుండా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ దగ్గుబాటి రాజమండ్రి ఎంపీ కానీ వీళ్ళు కానీ ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా మీరు ఇవాళ మనం పెట్టిన కార్యక్రమం పోలవరం ప్రాజెక్టుకి అందరూ కూడా గతాన్ని మర్చి ఏదైనప్పుడు కూడా త్వరితగతిన కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేస్తే అటు గోదావరి జిల్లాలో వైజాగ్ వరకు దుగ్గరాజు గారు చెప్పినట్టుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీళ్ళు వస్తుంది, గుంటూరు కృష్ణా జిల్లా ఆ నీళ్లు రాయలసీమకి కూడా పోలవరం ప్రాజెక్టు కోసం మనం అందరూ కూడా మీడియా కూడా దానికోసం మనం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం.